హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పకోడీ. బియ్యపు పిండితో పకోడీ. అందరూ శనగపిండితో చేసుకుంటారు కదండి పకోడీ. ఆ పకోడీ మనం కొంచెం హెల్తీగా బియ్యపు పిండితో తయారు చేసుకుందాం. శనగపిండి పడని వారు చాలామంది ఉంటారు కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని. అలాంటి వారికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేయడం తేలిక, అలాగే త్వరగా అయిపోతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బియ్యపిండి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా. నేను ఈ పకోడీ చేయడానికి 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ 3 ఆనియన్స్ కొంచెం మీడియం కంటే కొంచెం పెద్దగా ఉన్నాయండి. వాటి ముక్కలుగా కట్ చేసుకొని సింపుల్గా కట్ చేసుకునే మెథడ్ చూపిస్తున్నాను. పకోడీ కంటే తెలుసు కదండి అందరూ ఎలా కట్ చేసుకుంటామో. ఇట్లా సైడ్ చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. దాన్నే నేను స్లైసర్స్తో చూపిస్తున్నాను ఎట్లా కట్ చేసుకోవచ్చు అనేది. స్లైసర్తో కూడా నేను తురిమే చూపిస్తున్నానండి. ఎందుకంటే స్లైసర్తో ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం తెలియాలన్నట్టు. అది రుద్దేటప్పుడు మిడిల్లో ఏమన్నా అవి బయటకు వచ్చేస్తే అవన్నీ కొంచెం పక్కన పెట్టుకొని జాగ్రత్తగా తురుముకోవాలి. లేదంటే అది చెయ్యి కూడా కట్ అవుతాయండి. అందుకని జాగ్రత్తగా చివరున్న పీస్ని వదిలేస్తే మంచిది. కొంచెం కొంచెం రుద్దుకుంటా ఆపుకుంటా చూసుకోవాలండి. అది మధ్యలో ఊడిపోతే మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకొని వాటిని కావాలంటే నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు. కానీ దీంతో చేస్తే ఏంటంటే చాలా సన్నగా వస్తుందన్నమాట. నేను స్లైసర్తో కట్ చేసుకోవడం చూపిస్తుంది ఓన్లీ ఫస్ట్ టైం చేసుకుంటారు చూడండి వాళ్ళ కోసం అండి. ఇదంతా మాకు తెలీదా అనుకోకండి. చాలామంది కూడా వీడియో చూడగానే కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు కదండి, ఫ్రెషర్స్ కానీ స్టూడెంట్స్ కానీ, అట్లాంటి వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళ కోసం చెప్తున్నాను. మాకు తెలుసులే అని చెప్పి కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్. ఇలా మొత్తం కట్ చేసేసుకున్నానండి. చూడండి చాలా సన్నగా వచ్చాయండి ఇవి. చాలా సన్నగా వస్తాయి. ఆ మిగిలినవి కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఆ బౌల్లోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం పీసెస్ని మొత్తం కూడా వేసుకోవాలి. చూడండి ఎంత సన్నగా వచ్చాయో. దీనిలోకి పచ్చిమిరపకాయలు తురుము 2 కట్ చేసుకున్నవి, అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను, అలాగే కొత్తిమీర తురుము సన్నగా కట్ చేసుకున్నది, అలాగే రుచికి సరిపడినంత సాల్టు, జీలకర్ర 1 టీ స్పూను, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది మనం అవన్నీ కలుపుకునే లోపల. ఆయిల్ పోసుకొని అది కాగుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ఆనియన్స్ మొత్తము కూడా మనం వేసిన మసాలాలు మొత్తం కలిసేలాగా బాగా గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలండి. అంటే అట్లా కలిపినప్పుడు దానిలో ఉన్న వాటర్ మొత్తము కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. అట్లా కొంచెం గట్టిగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. దీనిలోకి మనం బియ్యపు పిండిని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో నేను వాటర్ అనేది వేయను. మనకి ఇప్పుడు కలుపుకున్నప్పుడు వచ్చిన తడి ఉంది కదా, ఆనియన్స్లో నుంచి వచ్చిన వాటరు, దాంట్లోకి ఎంతైతే సరిపోతుందో అంతవరకే నేను బియ్యపు పిండి కలుపుతున్నానండి. మొత్తం ఒక 6 స్పూన్స్ వరకు నాకు సరిపోయింది. 6 స్పూన్స్ పిండి, బియ్యపు పిండి. మీకు ఒకవేళ పిండి కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకునేవాళ్ళు ఇంకొక 6 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అట్లా పిండి ఎక్కువగా వేసుకుంటే గనక కొంచెం ఒక 2 చిటికెలు మీరు సోడా ఉప్పు యూస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సాఫ్ట్గా చక్కగా వస్తాయి. నేనైతే కనుక నాకు ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. అందుకని చెప్పి నేను ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా ఆనియన్స్లోకి ఎంతైతే పిండి సరిపోయిందో అంతవరకే కలుపుకున్నానండి. ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి ఆనియన్స్ ఎక్కువ టేస్ట్ తెలుస్తుంది. చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, అట్లా ఆనియన్స్ కనిపించేలాగా కలుపుకోవాలి. అంటే ఆనియన్స్ మనం కలిపినా కూడా ఆనియన్స్ కొంచెం తెలుస్తుందనమాట మనకి. ఆ పకోడీ అనేది ఆనియన్ పకోడీ చేస్తారు కదండి, అట్లాగే బియ్యపు పిండితో నేను ఆనియన్ పకోడీ చేసుకోవడానికి ఇలా కలుపుకొని పెట్టేసుకున్నానండి.
ఇప్పుడు మనం పక్కన ఆయిల్ పెట్టుకున్నాం కదా! అది కాగిపోయిందని చూద్దామండి. అది చూసారా? కొంచెం పిండేసుకొని చూస్తే పైకొచ్చింది కదా! ఇప్పుడు కాగిపోయినట్టేనండి. ఇప్పుడు దీంట్లో నేను పకోడీ ఎలా ఏస్తున్నానో చూపిస్తున్నాను కదండీ! కొంచెం పిండి చేతిలోకి తీసుకొని దాన్ని కొంచెం ప్రెస్ చేసినట్టుగా అనుకుంటా వేయాలండి. అలా ఏస్తే ఏంటంటే మనకి చిన్న చిన్నగా పల్చగా పడతాయన్నమాట. అలా చేస్తే మనకి తొందరగా వేగిపోతాయి. అలాగే మన ఆనియన్స్‌తో చేసాం కదండీ! చక్కగా అవి ఫ్రై అయ్యి చాలా బావుంటాయండి. క్రిస్పీగా వస్తాయన్నమాట అట్లా చేయడం వల్ల. మీరు కావాలంటే ఇట్లా ట్రై చేసుకోండి. మీకు అట్లా వద్దు ఎక్కువ పిండితో కావాలి అనుకుంటే గనక మీరు కొంచెం పిండి వేసుకొని దాంట్లో కొంచెం సోడా ఉప్పేసుకోండి. నేనైతే వేయలేదు. ఇట్లా మొత్తం మనం పిండి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. దీని వరకు ఇంతేస్తే సరిపోతుందండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం కలుపుకోవాలి. ఇది పకోడీ ఏంటంటే చూడ్డానికి మొత్తం వచ్చినా కూడా ఇంకా ప్లేస్ ఉంటుందన్నమాట. అందుకే అటు సైడ్ కూడా ఏసేసుకున్నానండి. ఏసుకొని వీటిని కొంచెం తిప్పుకోవాలి. ఇది మనకి ఆయిల్ మొత్తం కాగిన తర్వాత మనం వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని పకోడీని వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం వేగిపోయింది కదా! ఒక సైడు వేరే సైడ్‌కి కూడా తిప్పేసుకుందాము. మనం ఆనియన్స్ ఎక్కువగా పైకొచ్చేటట్టు ఏసుకున్నాం కాబట్టి త్వరగా వేగిపోతాయి. చూడండి వేగిపోయినాయి కదా! ఇప్పుడు ఈ అన్నిటిని కూడా ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా మిగతా పిండిని కూడా మళ్ళా వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. దీంట్లో కొంచెం పిండి కొంచెం తీసుకొని కొంచెం కొంచెం పకోడీలాగా అంటే కొంతమందికి ఎక్కువ ఎక్కువ వేస్తే నచ్చుతుంది కదా! అట్లా కూడా వేసుకోవచ్చనమాట. ఇలా మొత్తం వేసేసుకొని చక్కగా 2 పక్కలా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని వేగిపోయినాయి కదా! వీటిని కూడా మనం ప్లేట్‌లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా ఆనియన్స్ కట్ చేసేసుకొని బియ్యం పిండి వేసుకొని చేసుకుంటే రెసిపీ రెడీ అయిపోతుందండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చే టైంకి చక్కగా త్వరగా చేసేయొచ్చు. బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి కూడా ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందండి. క్రిస్పీగా చాలా బావుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you. Thanks for watching.